అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికే చెల్లుతుందా అంటే అతిశయోక్తి కాదేమో. మావిగానని ఏపీ రాజధానికి ఒక స్పెషల్ నేమ్ తీసుకొచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కొంతకాలం. ఇప్పుడు సీదిరి అప్పలరాజు గారు కొడుకు మాజీ మంత్రి, మత్స్యశాఖ మంత్రిగా చేశారు ఆయన, మాజీ మంత్రి కొడుకు ఒక యాక్సిడెంట్ చేసి ఒక గొర్రెల కాపరిని చంపేశాడు. ఇప్పుడు అయ్యో పాపం 18 ఏళ్ల యువకుడు ద్వారా చనిపోతే యాక్సిడెంట్ చేస్తే దీనికే శిక్షిస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే కాకుండా ప్రజలను మేల్కొల్పుతున్నట్లుగా ఆయన మాట్లాడుతున్న తీరు అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రవర్తించడానికి గల కారణం ఏంటి? ఎందుకు ఆయన ఇలా మాట్లాడుతున్నారు? ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్మెంట్. వైసీపీ పార్టీని ఏదో ఒక రకంగా నిలబెట్టాలని, ఎటువంటి పరిస్థితుల్లో వచ్చేసారి అధికారంలోకి రావాలనే కార్యకర్తలు నాయకులు కోరుకుంటుంటే అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదా? ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రకంగా మాట్లాడటం వలన ఉన్నది కూడా పోతాయి అని చెప్పి మాట్లాడేవాళ్ళు కూడా లేకపోలేదు. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతున్నారు? 3 రాజధానుల విషయంలో కట్టుబడి ఉన్నామని కాసేపు అనేవాళ్ళు, ఆ తర్వాత మావిగన్ అన్నారు, మొన్న ఈ మధ్య విజయవాడ అన్నారు, ఇప్పుడేమో 18 ఏళ్ల యువకుడు యాక్సిడెంట్ చేస్తే అది పెద్ద తప్ప అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒకసారి ఇదే విషయం గురించి డిస్కస్ చేద్దాం. మనతోటి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వంశీ గారు నమస్తే సార్. వంశీ గారు, నా వాయిస్ వినపడుతుందా సార్? ఆడిబుల్ సార్? ఎస్ వినబడుతుంది. వంశీ గారు, మీరు మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారి బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. రాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సిదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి, చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను, బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒక్కొక్కసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందని అడుగుతా ఉన్నా. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల. ఎన్నిసారి కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. ఏమంటారు మీరు? వంశీ గారు. లక్ష్మీనాథ్ గారు, ఎస్ మాట్లాడండి సార్. ఇది ఇక్కడ మానవత్వమా ఇంకేం కాదు. సరే, 10వ తారీఖు సాయంత్రం సీదిరి అప్పలరాజు గారి కుమారుడు అరవ్ వర్మ ఒక యాక్సిడెంట్ చేశారు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక యాక్సిడెంట్ చేశారు, అదంతా మనకు తెలిసిందే. ఆ తర్వాత యాక్సిడెంట్ చేసినటువంటి ప్లేస్లో మాజీ మంత్రి గారు అతని అనుచరుడి కుమారుడిని పెట్టేసి ఇతనే యాక్సిడెంట్ చేశాడని చెప్పేసి చట్టాన్ని తప్పుదోవ పట్టించారు. సరే, అయిపోయిన తర్వాత సీసీ ఫుటేజ్ ఆధారంగా దొరికినటువంటి అరవ్ వర్మ ఏదైతే సీదిరి అప్పలరాజు గారి కుమారుడు ఉన్నాడో అతన్ని తప్పించారు అని సీసీ ఫుటేజ్ ఆధారంగా దొరికిన తర్వాత పోలీసులు అక్కడ కట్టినటువంటి ఎఫ్ఐఆర్ సెక్షన్స్ని మార్చి మరో కేసు కట్టడం జరిగింది. అయితే నిన్న విశాఖపట్నం పర్యటనకు వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతా 18 ఏళ్ల కుర్రోడు ఏదో యాక్సిడెంట్ చేస్తే మనిషి చనిపోతే మర్డర్ కేసులు పెడతారా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఒక మాజీ ముఖ్యమంత్రికి చట్టాలపై అవగాహన ఉండి ఇలా మాట్లాడుతూ ఉన్నాడా, లేదంటే చట్టాలను అవహేళన చేస్తా ఇలా మాట్లాడుతూ ఉన్నాడా? నేను ఈరోజు ఎఫ్ఐఆర్తో రెడీగా ఉన్నాను లక్ష్మీనాథ్ గారు. ఇది ఆ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయినటువంటి ఎఫ్ఐఆర్ నెంబర్ 239/2026. ఇందులో ముందుగా సెక్షన్ 106 BNS ఎవరి మీద? దిస్ ఫెలో సిద్ధార్థ త్యాగి అనేటటువంటి ఒక కుర్రోడి మీద నా భర్తని గుద్దేసి వెళ్ళిపోయాడు, ఆగకుండా వెళ్ళిపోయాడు, హిట్ అండ్ రన్, దీనివల్ల అతను చనిపోయాడు అని చెప్పేసి ఆ చనిపోయినటువంటి వ్యక్తి భార్య ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కట్టినటువంటి ఎఫ్ఐఆర్ నెంబర్ 239/2026 ఆఫ్ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్. 106 BNS ఏంటండి? ఒక హిట్ అండ్ రన్ కేసులో పెట్టేటటువంటి సెక్షన్ 106 BNS. ఆ తర్వాత సీదిరి అప్పలరాజు గారి నిర్వాహకం సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దొరికిన తర్వాత
గుద్దింది సిద్ధార్థ త్యాగి కాదు, అరవ్ వర్మ సన్ ఆఫ్ సీదిరి అప్పలరాజు అని తెలిసిన తర్వాత జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ శ్రీకాకుళం కాశీబుగ్గాలో పోలీసులు సెక్షన్ ఆల్టర్ చేసినటువంటి డాక్యుమెంట్ ఇది. ఈ సెక్షన్స్ ఆల్టర్ చేస్తా సెక్షన్ 105, 61 ఆఫ్ 2, 238, 240, 242, 249 రెడ్ విత్ 49 బిఎన్ఎస్ అనేటటువంటి సెక్షన్స్ని ఈరోజు ఈ ఆల్టర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్తో పాటు అటాచ్ చేసి సీదిరి అప్పలరాజు గారి కుమారుడిని కోర్టులో సబ్మిట్ చేయగా అతనికి కోర్టు రిమాండ్ ఇచ్చింది. సో ఇప్పుడు నేను ఏంటి 105 ఆఫ్ 105, 61 అని చెప్పేసి నేను చాట్ జీపీటీని అడిగాను లక్ష్మీనాగ్ గారు. ఈ మధ్య అందరూ అదే చేస్తా ఉన్నారు కదా. సో నేను గూగుల్ చేశాను, చాట్ జీపీటీని అడిగాను. ఒక మనిషిని బైక్తో గుద్ది అతను చనిపోతాడని తెలిసి కూడా అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయిన ముద్దాయిపై పెట్టే సెక్షన్స్ ఏవి అని నేను చాట్ జీపీటీని అడిగితే చాట్ జీపీటీ స్పష్టంగా సెక్షన్ 105 చూపించింది నాకు. బిఎన్ఎస్ సెక్షన్ 105. దర్యాప్తులో నిందితుడు మరణం సంభవిస్తుందని తెలిసి లేదా ఉద్దేశపూర్వకంగా వ్యవహరించినట్లు ఆధారాలు ఉంటే హత్య ఆరోపణను పరిశీలించవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ బిఎన్ఎస్ చట్టం చెబుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి కనీసం అవగాహన ఉందా ఈ చట్టాల మీద? ఈరోజు వచ్చేసి ప్రభుత్వాన్ని పోలీసుల్ని నిందిస్తాడా? కల్పబుల్ హోమిసైడ్, ఒక వ్యక్తి చనిపోతాడని తెలిసి కూడా అతన్ని కాపాడే ప్రయత్నం చేయకుండా గుద్దేసి హిట్ అండ్ రన్ చేసిన వాడి మీద పెట్టేటటువంటి సెక్షన్ కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్ 105. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టాడు కదండి మన రాష్ట్రానికి. ఆ మాత్రం తెలీదా? ఈరోజు మళ్ళీ ఏమని చెప్తా ఉన్నాడు సార్, సీదిరి అప్పలరాజు మత్స్యకార సామాజిక వర్గానికి చెందినవాడు, అతని మీద అన్యాయంగా ప్రభుత్వం కేసులు పెట్టింది అనేసి ఆ సామాజిక వర్గం అంతటిని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలా అంటే ఇక్కడ వంశీ గారు ఇంకొకటి ఉంది. గత నెల రోజుల పాటు ఒక సామాజిక వర్గం ఏదైతే ఉందో విజయవాడలో జరిగిన హత్య ఉదంతం మీద కొన్నాళ్ళు ప్రాపగాండా, ఇప్పుడు మళ్ళీ మత్స్యకారకు సంబంధించి ఏంటి కులాల మధ్య ఈ రాజకీయం ఏమంటారు అసలు? సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 76 సంవత్సరాల వయసులో ఆయన పడుతున్నటువంటి కష్టం, నారా లోకేష్ గారు ఒక ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా దేశ విదేశాలకు తీసుకొస్తున్నటువంటి పెట్టుబడులు, పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్నటువంటి పంచాయతీరాజ్ శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తూ రాష్ట్ర ప్రజలకు మరింత చేరువవుతున్నటువంటి ఈ తరుణంలో ఏదైనా కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెడితే కానీ మనకు మనుగడ ఉండదు అని తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడితే మాత్రమే మనం నెక్స్ట్ ఎలక్షన్లో మనుగడ సాధించగలం అని చెప్పేసి కనీసం ప్రతిపక్ష హోదా వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి తాపత్రయం. ఇది ఇంకా అయిపోలేదు సార్. ఇక్కడ సెక్షన్ 238 ఉంది. సెక్షన్ 238 ఏంటంటే నేరానికి సంబంధించిన సాక్ష్యాలను దాచడం, నాశనం చేయడం అనేటటువంటి సెక్షన్ 238. ఇక్కడ ఇతనికి మర్డర్ కేసులా కనిపించిందా? ఆ తర్వాత సెక్షన్ 242 నేరస్తుడిని కాపాడేందుకు పోలీసులకు తప్పుడు సమాచారం ఇవ్వడాన్ని సెక్షన్ 242 అంటారు. ఇది జగన్మోహన్ రెడ్డికి మర్డర్ కేసులా కనిపించిందా? ఆ తర్వాత సెక్షన్ 249 అండి, నేరం చేసిన వ్యక్తికి ఆశ్రయం ఇవ్వడం, పారిపోవడానికి సహాయం చేయడం లేదా చట్టం నుండి తప్పించేందుకు సహకరించడం. ఈ సెక్షన్స్ కింద పోలీసులు ఎఫ్ఐఆర్ను ఆల్టర్ చేస్తే అంత నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి 18 సంవత్సరాల పిల్లవాడి మీద మర్డర్ కేసు ఎలా పెడతాడని క్వశ్చన్ చేయడాన్ని ఏమంటారు సార్? అక్కడ మత్స్యకార సామాజిక వర్గాన్ని ప్రభుత్వంపైకి రెచ్చగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసినట్లు కాదా? మరొక క్వశ్చన్ సార్ నాది ఇక్కడ, లక్ష్మీనాగ్ గారు. ఈయన ఏమంటాడంటే చిన్న పిల్లోడు 18 ఏళ్ల సీదిరి అప్పలరాజు గారు అబ్బాయి ఏదో బైక్ నడుపుతా గుద్దేశాడని అంటా ఉన్నాడు. దానికే కేసులు పెట్టి అరెస్టులు చేస్తారా, మర్డర్ కేసులు పెడతారా అని అంటా ఉన్నారు. ఇక్కడ ఎక్కడా కూడా మర్డర్ కేసులు పెట్టలేదని మేము రుజువు చేశాం. అయితే కోడికత్తితో గీసినటువంటి జనపల్లి శ్రీనివాసరావు గుర్తున్నాడా సార్ మీకు? ఆ జనపల్లి శ్రీనివాసరావు జగన్మోహన్ రెడ్డి ఇన్సిడెంట్ జరిగేటప్పటికి అతని వయసు 21 సంవత్సరాల 11 నెలల 13 రోజులు. అతను చిన్నపిల్లోడు కాదా సార్? ఇంత చిన్న గీత గీసినందుకే 5 సంవత్సరాలు జైల్లో మగ్గిపోయాడు కదా సార్ దళిత బిడ్డ జనపల్లి శ్రీనివాసరావు. మరి ఈరోజు బండితో గుద్దేసి ఒక వ్యక్తి చనిపోతే కేసులు పెడతారా, మర్డర్ కేసులు పెడతారా, శిక్షిస్తారా అని అడిగితే జగన్మోహన్ రెడ్డి ఎలా అడుగుతున్నాడు సార్? హౌ కెన్ హీ ప్లే దిస్ డ్యూయల్ రోల్? ఒకవేళ దళిత బిడ్డ విషయంలో ఒక న్యాయం, సీదిరి అప్పలరాజు బిడ్డ విషయంలో ఒక న్యాయమా? అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గనక, లక్ష్మీనాగ్ గారు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గనక ఈ కోడికత్తి కేసులో ఒక్క 5 నిమిషాలు వీలు చూసుకుని సాక్ష్యం చెప్తే
ఆ జనపల్లి శ్రీనివాసరావు వారం రోజుల్లో జైలు నుండి బయటకు వచ్చేసేవాడు సార్. కానీ అతను 5 సంవత్సరాలు జైల్లోనే మగ్గటానికి కారణం అతని వయసు 21 సంవత్సరాలు. 21 సంవత్సరాల నుండి 26 సంవత్సరాలు అంటే అతని జీవిత కాలంలో 20% జీవితం యవ్వనం అంతా కూడా, ఒక దళిత బిడ్డ యవ్వనం మొత్తం కూడా జైల్లో వృధా అయింది జగన్మోహన్ రెడ్డి కారణం. ఒక్క 5 నిమిషాలు అతను జైల్లో కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్పినట్లయితే జనపల్లి శ్రీనివాసరావు బయటకు వచ్చేవాడు సార్. చెయ్యని తప్పుకు 5 సంవత్సరాలు శిక్ష అనుభవించాడు. ఇక్కడ చేసిన నేరానికి పోలీసులు చట్టపరంగా వెళ్తే జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈయన తప్పు పడతాడా? మత్స్యకార వర్గంలో ప్రభుత్వాన్ని చులకనగా చేసేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా చేస్తున్నటువంటి ఈ చీప్ ట్రిక్స్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి స్థాయికి, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పనులా సార్ ఇవన్నీ? అంటే ఇక్కడ ఇంకొక కోణం కూడా ఆలోచించవచ్చు కదా. ఇప్పుడు 18 ఏళ్ళు అని చెప్పి ఆయన 18 సంవత్సరాలు అని చెప్పి కూడా ఆయన బల్లగుద్ది చెప్తున్నారు. ఒకవేళ పిల్లలు ఏదన్నా తప్పు చేస్తే తల్లిదండ్రులే బాధ్యత. ఇప్పుడు పోలీసులు బయటికి ఎవరు కూడా 18 ఏళ్ల లోపు అసలు ఎవరికి వెహికల్ ఇవ్వద్దు, ఉంటే తల్లిదండ్రులు అరెస్ట్ చేయమని కూడా చెప్తుంది చట్టం. దీన్ని బట్టి సీదిరి అప్పలరాజుని జైల్లో పెట్టించే భాగంగా ఆయన అలా మాట్లాడారని అనుకోవచ్చా? సార్ ఇప్పుడు ఒక చిన్న విషయం సార్, ఇక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారంటే సీదిరి అప్పలరాజు ఒక డాక్టర్, సీదిరి అప్పలరాజు పలాస ఎమ్మెల్యేగా చేశారు, సీదిరి అప్పలరాజు మన ప్రభుత్వంలో మంత్రిగా చేశారని చెప్తా ఉన్నాడు. ఇదే క్రమంలో చిన్నపిల్లోడు అతనికి ఏం తెలుసు అని అంటా ఉన్నాడు. సరే చిన్నపిల్లోడు తెలియదని అనుకుందాం, ఇంటికి వచ్చి నాన్న నేను ఇలా యాక్సిడెంట్ చేశానని చెప్పాడు. చెప్పిన వెంటనే సీదిరి అప్పలరాజు ఏం చేయాలి సార్? అతని హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయాలి కదా. సాక్షాత్తు మనం ఏదో చూసుకున్నాం, ఒక సెంట్రల్ సహాయ హోంమంత్రి కొడుకునే ఏదైనా తప్పు పోక్సో యాక్ట్లో అతన్ని తీసుకుని వెళ్ళి సెంట్రల్ హోమ్ మినిస్టర్ కోర్టులో సబ్మిట్ చేశారు సార్, పోలీస్ స్టేషన్లో. మరి ఇతను ఏం చేయాలి సార్? సరే చిన్నపిల్లడు తెలియదు, డాక్టర్ అయినటువంటి సీదిరి అప్పలరాజుకు బుద్ధి లేదా? మినిస్టర్గా చేసినటువంటి సీదిరి అప్పలరాజుకు బుద్ధి లేదా? ఎమ్మెల్యేగా చేసినటువంటి సీదిరి అప్పలరాజుకు బుద్ధి లేదా? ఎందుకు చట్టాన్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించాడు? ఎందుకు పోలీసులు కళ్ళు కప్పి సిద్ధార్థ్ త్యాగి అనేటటువంటి మరొక పిల్లోడి జీవితం నాశనం చేయడానికి అతనే గుద్దాడు అని చెప్పేసి అతన్ని ఎందుకు తీసుకెళ్ళి సరెండర్ చేశాడు? ఇది చట్టాన్ని తప్పుదోవ పట్టించడం, పోలీసులు కళ్ళు కప్పటం. అందుకే సెక్షన్ 238, సెక్షన్ 242లో భాగంగా సీదిరి అప్పలరాజును కూడా ఇందులో ముద్దాయిగా చేర్చడం జరిగింది. అంతేగాని అతను మాజీ మంత్రి అని చెప్పేసి వదిలేయాలా లక్ష్మీనాథ్ గారు? చట్టం ఎవరికైనా ఒకటే కదా. వదిలేయాలా? చట్టం ఎవరికైనా ఒకటే కదా. అదే సార్, చట్టం ఎవరికైనా ఒకటే. అతను మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి, మాజీ ప్రధానమంత్రి అనేది చూడరు. ఈరోజు పోలీసులు చట్ట ప్రకారం కేసులు కడితే వాళ్ళని కూడా కూటమి ప్రభుత్వం ఆడమన్నట్లు ఆడుతూ ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అనేటటువంటి నీతులు చెప్తా ఉన్నాడు ఆ జగన్మోహన్ రెడ్డి. మర్డర్ కేసు ఎందుకు కడతారు సార్ చిన్నపిల్లల మీద? అది కల్పబుల్ హోమిసైడ్. అతను చనిపోతాడని తెలిసి కూడా అక్కడ అతను కాపాడే ప్రయత్నం చేయకుండా పారిపోయాడు కాబట్టి అది కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్ 105 అప్లికబుల్ అని చెప్పేసి ఇక్కడ చట్టం చెప్తా ఉంది. లేదంటే ఇక ఏ యాక్సిడెంట్ అయినా కానీ జగన్మోహన్ రెడ్డిని అడిగి ఆయన ఏ సెక్షన్ పెట్టాలో చెప్తే అవి పెడతారా ఏంటి పోలీసులు? చివరిగా ఏం చెప్తారు సార్? ఇవన్నీ కూడా ఏంటి సార్ చివరిగా ఏం చెప్తారు సార్? ఒకటే సార్, ఈ రోజు ప్రభుత్వాన్ని నిందించదలుచుకుంటే మీరు నిన్న మత్స్యకారులను పరామర్శించడానికి వెళ్ళారు. నిన్నేమన్నారు? ప్రభుత్వం త్వరగా స్పందించుంటే మత్స్యకారులు బతికేవారని అన్నారు. ప్రభుత్వానికి 10 గంటల 15 నిమిషాలకి రేడియో మెసేజ్ వస్తే 10 గంటల 20 నిమిషాలకే ప్రభుత్వం స్పందించినట్లుగా మా దగ్గర రికార్డు ఉంది. సో అది కూడా అబద్ధమే. నా హయాంలో ఎవరైనా చనిపోతే 5 లక్షలు ఇచ్చేవాడిని, ఈ ప్రభుత్వం ఎక్కువ ఇవ్వాలి అని అన్నాడు. ఓకే, అది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి విమర్శ, మేము అంగీకరిస్తాం. అంతేగాని ఇట్లాంటి చోట్ల చనిపోయిన వారిని పరామర్శించడానికి వెళ్ళి ఇంకొక చనిపోయినటువంటి వ్యక్తిని ముద్దాయిగా చేసి ఏదో చంపినోడు మంచోడు, చంపినోడు చిన్నపిల్లోడు, చంపినోడు మాజీ మంత్రి కొడుకు, అతను ఎందుకు శిక్షించారు అనేటటువంటి నీతి వాక్యాలు జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా ఉంటే మంచిది. పోలీసులకి ఏ సెక్షన్లు పెట్టాలో పోలీసులకు తెలుసు, ఈయన చెప్పనవసరం లేదు. ఈరోజు కోర్టు ఆ సెక్షన్స్ అన్ని చూసిన తర్వాతే కదా అతనికి రిమాండ్ ఇచ్చింది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఎవరు జనాలు చూడట్లేదు, జనాలు పిచ్చోళ్ళని అనుకుంటా ఉన్నాడు. ఈరోజు ఎఫ్ఐఆర్ అండ్ ఆల్సో అప్లికబుల్ సెక్షన్ ఆల్టర్ చేసినటువంటి సెక్షన్స్ అన్నీ కూడా ఈరోజు క్లియర్గా ఉన్నాయి. ఎందులో మర్డర్ కేసు ఉందో చెప్పనండి జగన్మోహన్ రెడ్డిని. ఈ సెక్షన్స్ మర్డర్ కేసు సెక్షన్సా? సెక్షన్ 105, సెక్షన్ 61(1), సెక్షన్ 238, 242, 249, రెడ్ విత్ 34 BNS, ఇవన్నీ మర్డర్ కేసు సెక్షన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తాడు? ఆ కేసులో ఏ అయితే అప్లికబులో అవే సెక్షన్స్ అప్లై చేసి అతను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది.
కేవలం మత్స్యకార సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుతంత్రాలు ఇవన్నీ అని చెప్పేసి చెప్తా ఉన్నాను లక్ష్మీనాథ్ గారు. అయితే వంశీ గారు, ఇప్పుడు మీరు ఎక్కడైతే చనిపోయిన దగ్గర రెచ్చగొట్టారంటే ఇంకొక క్వశ్చన్ కూడా అడగాల్సి వస్తుంది. మనకి తెలుసు, నిన్న గౌరవ నేత, జననేత అనుకోవాలా, కాపు ఉద్యమ నాయకుడు అనుకోవాలా, ముద్రగడ పద్మనాభం గారు కన్ను మూశారు. అయితే ఆవిడ కుమార్తె, ఆయన కుమార్తె వేరే జనసేన పార్టీలో ఉన్నారు. ఈ రోజున అక్కడ అనుచరులుగా చెప్పబడుతున్నారు, కానీ కొంతమంది స్లోగన్స్ ఇచ్చారు. ఏమన్నా రాజకీయం మాట అయిందంటే అక్కడ అధికారికంగా మేము చేస్తామని చెప్పినా కూడా ప్రభుత్వం ఆ కార్యక్రమాలను చేయనివ్వలేదు. ఎలా చూస్తారు దీన్ని అసలు మీరు? సార్, ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతోనూ నమ్మకంతోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గనక ఎన్నికల్లో ఓటమి పాలైతే నా పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అని చెప్పారు. సో అలాగే ఆయన మార్చుకున్నారు. ఆయన, నాది ఒకటే విషయం సార్, ఈరోజు ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన ఒక కాపు ఉద్యమ నేత, మనకి మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. అతను చనిపోతే తెలుగుదేశం పార్టీ తరపున కూడా ప్రగాఢమైన సానుభూతి తెలియపరిచాం. అండ్ ఆల్సో అధికారిక లాంఛనాలతో అతను అంత్యక్రియలు చేయాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించి అక్కడికి మంత్రి కందుల దుర్గేష్ గారిని, అలాగే వాసంశెట్టి సుభాష్ గారిని కూడా పంపడం జరిగింది. సో నేననేది ఏంటంటే, ఈరోజు ఆయన కుమార్తె ఆయన చనిపోతే ఆయన చూడటానికి వచ్చినప్పుడు ఆవిడ్ని అడ్డుకున్నారట. సో ఇక కుటుంబ వ్యవహారాల వల్ల అడ్డుకుంటే రాజకీయంగా మనం ఎవరం కూడా మాట్లాడేవారం కాదు, కానీ రాజకీయ వ్యవహారాల వల్ల ఆమె కుమార్తెను అడ్డుకోవడం మాత్రం, ఆయన కుమార్తెను అడ్డుకోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఆయన పాడె మోసారని కూడా విన్నాను. మంచిది, అట్లాంటి తోడ్పాటు పార్టీ నాయకులకు, అట్లాంటి అధినేతల్ని పార్టీ నాయకులకు అట్లాంటి తోడ్పాటు ఇవ్వడానికి మేము కూడా తప్పుపట్టాం. కానీ ఆయన హాస్పిటల్లో 4 రోజుల పైన ఉంటే ఒక్క రోజు కూడా, ఒక నిమిషం కూడా జగన్మోహన్ రెడ్డికి ఆయన హాస్పిటల్లో బతికుండగా వెళ్ళి పరామర్శించడం తీరలేదంటే కొంచెం బాధాకరంగానే ఉంది లక్ష్మీనాథ్ గారు. ఏదేమైనా కానీ ఈరోజు ఒక కాపు ఉద్యమ నేత, ఒక మహానాయకుడు అండ్ ఆల్సో మాజీ మంత్రి, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు మన మధ్య లేకపోవడం తెలుగుదేశం పార్టీ తరఫున మా ప్రగాఢ సానుభూతి. అయితే కొంతమంది ఆయన సావుల గురించి రాజకీయాలు అయితే చేయదలుచుకోలేదు. ఎస్ కొంతమంది మాట్లాడటం, క్రాంతి గారిని ఆపటం చాలా తప్పు అని చెప్పి కొంతమంది అంటే, కొంతమంది వైసీపీ నేతలు ఏ రకంగా తప్పు అవుద్దని అడిగేవాళ్ళు ఉన్నారు. అది తప్పు కాదు. అక్కడ ఈరోజు వైసీపీ నేతలు అని మీరే అంటా ఉన్నారు కదా సార్. ఈరోజు సునీతారెడ్డి గారికి తండ్రి లేకుండా చేసిన, షర్మిలారెడ్డి గారికి అన్నయ్య లేకుండా చేసిన, నాన్నను లేకుండా చేసిన, ఈరోజు వాళ్ళ కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు పదే చెప్పేది ఏంటంటే, మేము జనాలను ఉద్ధరిస్తామని చెప్తా ఉంటారు. మేమనేది ఏంటి, ఇంట్లో చెల్లిని, తల్లిని, బాబాయ్ కూతుర్ని ఉద్ధరించి బయటికి రండి అని చెప్తాం. వాళ్ళకే న్యాయం చేయలేని వాళ్ళు ఈరోజు ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె క్రాంతి గారికి ఎలా న్యాయం చేస్తారండి? ఈరోజు రాజకీయంగా చూశారు. ఇది తన తండ్రిని చివరి చూపు కూడా చూసుకోకుండా చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఇంతకంటే కూడా ఆయన చావు విషయంలో రాజకీయాలు మాట్లాడటం ఇంతకంటే కూడా ఇది కాదు. కాబట్టి ఐ కాంట్ స్పీక్ మోర్ దాన్ దిస్. ఎస్, ధన్యవాదాలు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు వంశీకృష్ణ గారు. రైట్, ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగిన సీదిరి అప్పలరాజు కొడుకు ఏదైతే బైక్ యాక్సిడెంట్ చేశారో దాన్ని ఆ సెక్షన్లు పెట్టి ప్రభుత్వం వేధిస్తుందని చెప్పి